వెల్కమ్. లోడ్స్ ఆఫ్ లవ్ కదా. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ. అక్కడెక్కడో ఆంధ్రాలో వర్షం పడుతుంటే ఈడ మనకు వణుకొస్తున్నా చూసిరా. మనం ఎప్పుడు విడిపోలే. అట్లనే శర్వాన్న ఇంకా సాయి పల్లవి థియేటర్లో ఇట్లా వాళ్ళది రొమాన్స్ కానీ వాళ్ళ సీన్లు వస్తుంటే మీకు కూడా అట్లనే మీ మనసు కూడా పడి పడి లేస్తూనే ఉంటుంది. పడి లేచే మనసు ఫిలిం టు లుక్ అవుట్ దిస్ ఇయర్. అండ్ అను అన్న, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ క్రియేషన్. నాకు తెలిసి హను అన్నంత వెర్రి ప్రేమికుడు ఇంకా నేను ఎక్కడ చూడలే నేను ఇప్పుడు దాకా. ఆయనకి క్రాఫ్ట్ అయినా సినిమా అన్న చాలా ప్రేమ. అట్లనే ద హోల్ టీమ్ ఆఫ్ ద ఫిలిం JK और KK. थैंक यू सो मच विशाल भाई, आप तो फाड़ के रख दिए. ऑल థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ నేను మాట్లాడే కంటే ఇక్కడ చూస్తే మీరు ఇంకా నచ్చుతుందని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. వేద్దాం మళ్ళీ ఇన్స్టెంట్గా దోశలు మళ్ళీ వేద్దాం. బాగా ప్రియదర్శి, ఇది ప్రేమకి సంబంధించిన సినిమా కదా, మేము లవ్ ప్రపోజల్స్ గురించి అడుగుతున్నాము. మీరు చేసిన ప్రపోజల్ ఏదైనా వెరైటీ ప్రపోజల్, బికాజ్ ఇందులో శర్వానంద్ చాలా వియర్డ్ ప్రపోజల్ ఒకటి పెట్టారంట. అదేంటి అని అడిగితే హను గారు థియేటర్లో చూడమని చెప్పారు, అంటే వెళ్ళి పని చూడు అన్నట్టు చెప్పారు. మీరేమైనా చెప్తారా? మీ లైఫ్లో జరిగిన మీకు ఎవరైనా అమ్మాయిలు వచ్చి ప్రపోజ్ చేశారా? నిజంగా ప్రియదర్శి గిసోంటి ముఖం చేయరు భయ్. యు ఆర్ టెల్లింగ్ లైస్. ఇగో చూడు మనంతా కులం ఉంటుంది. ఏవో నచ్చినావు భయ్ నువ్వు అంటే అంతే బస్. నీకు నచ్చితే చెప్పు, లేకపోతే ఇట్స్ ఓకే అప్నా నికల్ జాతు అంటుండే అంతే స్ట్రైట్ ఫార్వర్డ్. నేను అట్లా చెప్పినా నా పెళ్ళాంకి, ఇగో చూడు భయ్, ఇగో నువ్వంటే నాకు చాలా మంచిగా అనిపిస్తున్నావు. మరి నేను ఇట్లా రాసి పోయిటరీ అట్లా ఏదో చేసినా కానీ బట్ హను అన్నలాగైతే నేను చెప్పలేను. బట్ నీకు కొంచెం ఓపెన్గా చెప్పేసిన కుల్లగా ఇట్లా. అది చాలా మంచిది. మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను నేను కూడా. ఏంటి ఇలా ఓపెన్ గా చెప్పడమా? అబ్సల్యూట్లీ. ఏదైనా ఉంటే మేము లేదు, ఏదైనా మనసులో ఉంటే స్పాంటేనియస్ గా చెప్పాలన్నారు అంతే. మీకు ఇంకేమైనా చెప్పాలనిపిస్తుందో డైరెక్టర్ గురించో, హీరో గురించో, హీరోయిన్ గురించో చెప్పండి. అంటే ఫస్ట్ డే శర్వానంద్ కలిసినప్పుడు అప్పుడే సీన్లో ఫుల్ ఇట్లా ఈజ్ హోల్ ఇంటూ దిస్ ఫుల్ ఇట్లా ఆలోచిస్తున్నాడు డీప్గా ఏదో. నేను ఇట్లా వెయిట్ చేస్తున్నా పక్కకి, నా చూస్తాడేమో అని. ఇట్లా వచ్చి అన్న అంటే చూస్తలేడు, అన్న అంటే కూడా చూస్తలేడు. మళ్ళీ అప్పుడు హను అన్న వచ్చి దర్శిగాడు వచ్చింది చూడు అంటే గట్టిగా మాట్లాడాలి, నా మాట్లాడతాగు. సో అప్పుడు పోయి ఇగో వీడు వచ్చిండు దర్శిగాడు అంటే అప్పుడు దర్శి బాగున్నావు, ఎట్లున్నావు, ఏంటి సంగతి అట్లా. అండ్ దిస్ అనదర్ పర్సన్ ఐ హ్యావ్ టు టాక్ ఇన్ లెంత్, బట్ సాయి పల్లవి, షీఈస్ అ మ్యాజిక్ దట్ హస్ హ్యాపెండ్ టు తెలుగు సినిమా. No, she's a magic that has happened to cinema. Yeah, అంటే all cinema through the Indian cinema. అండ్ వీళ్ళందరితో వర్క్ చేయడం ఇట్ ఈస్ అ గ్రేట్ రెసిప్రొకేషన్ అనమాట. యాక్టింగ్ చేసుడు కాదు అదంతా. ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. బేసికలీ టైటిల్ ట్రాక్ అయినా సరే ఇది అక్కడ తెల్ల షర్ట్ వేసుకోక ఆయన కూర్చున్నాడు చూడు, ఆయన ఎక్కువ మాట్లాడాడు అక్కడ తెల్ల షర్ట్. ఇందాక మాట్లాడించావు నువ్వు రాకముందు. ఆయన అది దానికి ఒక 10 సార్లు స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకొని అద్దం ముందు కూర్చొని ఇప్పుడు నేను ఏం మాట్లాడాలనుకుంటే ఇట్లా తిరుక్కుంటూ చేస్తుంటాడు ఆయన. బట్ దాట్ మెజిషియన్ ఆ కళ్ళజోడు పెట్టుకొని తెల్ల షర్ట్ ఆయన పేరు JK, గుర్తుపెట్టుకోండి మీరందరూ. సంపేస్తాడు. ఈస్ క్రియేట్ అ బ్యూటిఫుల్ విజువల్ స్టోరీ ఫర్ పడి లేచే మనసు. హను అన్న విజన్కి ఆయన కళ్ళు అన్నట్టు ఆయన. సో విత్ అకార్డింగ్ వస్తాడు. గమ్ము నుండి అన్న వస్తున్నాడు. ఇంతకీ అదే ఆ పుస్తకం ఎంతవరకు వచ్చింది? నా చావు నేను చేస్తా నీకెందుకు పోయి? వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు తీసుకొస్తా బయటికి. ఇదిగో నీకు ఒక మాట చెప్తున్నా, పుస్తకం ఎప్పుడు తీసుకొచ్చినా లాంచ్కి యాంకర్గా నన్నే పెట్టుకో. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ. ఇదిగో లవ్లీ చాక్లెట్స్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాక్లెట్స్ అండ్
ప్రియదర్శి వీఆర్ ఆల్ వెయిటింగ్ ఈగర్లీ ఫర్ యువర్ మూవీ మల్లేశం. థ్యాంక్ యూ సో మచ్. గొప్ప చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం గారు వారి కథ తొందరలో తీసుకొస్తాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్.